బీజేపీ నాయకురాలు మాధవీలతపై కేసట. జేసీ ట్రావెల్స్ బస్ దగ్ధం కేసులో కేసు పెట్టారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారే మాధవీలత బీజేపీ నాయకురాలపైన పచ్చి బూతులు తిట్టిండు. ఒక రకంగా అసలు అనకూడని పదాలు కూడా వాడిండు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలపైన అనకూడని పదాలు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడిండు. ఆమె పాపం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చూసి ఆమె చిన్న కౌంటర్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఆమె అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. కౌంటర్ ఇచ్చిండు. ఆయన వయసు రీత్యా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి కూడా చెప్పింది. కానీ రివర్స్ ఆమె మీద కేసు పెట్టారు. ఏం కేసు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విషయంలో తిట్టిండంటే ఆయన బస్సు లేదో అనంతపురంలో తగలబెట్టారట. అనంతపురంలో జేసీ ట్రావెల్స్ తగలబెట్టింది బీజేపీ నాయకులే. ఈ 31st నైటు మహిళలను కొంతమందిని జమ చేసి సెలబ్రేషన్ చేస్తా అని జేసీ అస్మిత్ రెడ్డి ప్రోగ్రాం చేస్తాడు. ఇది మహిళల ప్రాణ మాన నష్టాలకు సంబంధించి ప్రమాదం ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కౌంటర్ కొంతమంది బీజేపీ పెద్దలు, ఆమె కూడా మాట్లాడింది మాధవీలత. దానిపైన ఆమె మాట మాట్లాడింది కాబట్టి ఆమె తగలబెట్టించిందని వీళ్ళ అభియోగం. దానిపైనే ఆయన ఫైర్ అయ్యిండు. ఆమె మీద రివర్స్ కేసు పెట్టారు. తిట్టింది తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. బూతులు, పచ్చి బూతులు. ఒకవేళ పెడితే గిడితే మహిళా చట్టాల ప్రకారం జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెట్టాలి. కానీ రివర్స్ మాధవీలత మీద పెట్టారు కేసు. ఇగో నటి బీజేపీ నాయకురాలు మాధవీలతపై కేసు నమోదైంది. జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కేసులో తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మాధవీలతపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళొద్దంటూ మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెళ్ళొద్దంటూ వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదం ఏంది? వెళ్ళేటోడు వెళ్తాడే, ఆమె చెప్పిందే వినరు కదా. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వెళ్ళకూడదు, ఆడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది, మహిళల సంబంధించి మానానికి సంబంధించి ప్రమాదం ఉంది అని చెప్పింది. ఈనేటోళ్ళు ఏం ఆగుతారు, ఎన్నోళ్ళు పోతారు. ఆమె ఏంది వెళ్ళొద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలను పట్టించుకోకుండా మహిళలు భారీగా తరలి వెళ్ళారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. బీజేపీ నాయకులే తమ బస్సు దహనం చేయించి ఉండొచ్చు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తానైతే కంప్లైంట్ ఇవ్వనని, పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నేతలపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకంటే జగనే బెటర్ అంటూ ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఓరు నాయన, మీకంటే జగనే బెటర్, నా బస్సులు కాస్త సీజ్ చేసినా తగలబెట్టలేదు, మీరు తగలబెట్టడం స్టార్ట్ చేశారు అని చెప్పిండట. నేను కంప్లైంట్ కూడా ఇయ్యనండి, ఆయన నా బస్సు తగలబెట్టడానికి కంప్లైంట్ కూడా ఇయ్యను, సుమోటోగా పోలీసులే, నేను ఇంట్లోనే కూర్చుంటా, పోలీసులు కేసు నమోదు చేయాలన్నాడు. చేశారు వాళ్ళు. పోలీసులంతా వేరే విధేయులు అయిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి. ఆయన కంప్లైంట్ చేయలేదు, తగలబెట్టినట్టు చెప్పలేదు, ఆయన అనుమానితుల పేర్లు చెప్పలే. కానీ వీళ్ళు సుమోటో కేసు సినీ నటి మాధవీలత పైన, ఆమె ఎక్కడో హైదరాబాద్ ఉందో మరి ఎక్కడుందో తెలవని ఆమెకి అక్కడ ఉన్నట్టుగా ఆడికి పోయి తగలబెట్టినట్టు కేసు పెట్టారు. మరి ఇది అన్యాయం. ఒక మహిళ బస్సు తగలబెట్టితే పోయి, అది ఆమె అక్కడ ఉండేమో కాదు, ఆ లోకల్ కాదు, అనంతపురం కాదు, తాడిపత్రి కాదు. ఆమె కాకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే ఒక సోషల్ మీడియాలో చిన్న వీడియో చేశారు. అది చాలామంది చేస్తూనే ఉంటారు. 31st నైట్ ఇటు జరిగే అవకాశం ఉంటుంది, మహిళలు కరెక్ట్ కాదు, ఇది మన సాంప్రదాయం కాదని చెప్పింది. తప్పేముంది అందులో? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందట. ఏముంది అందులో వివాదాస్పదం? ఆమె ఒపీనియన్ ఆమె చెప్పింది. మొత్తానికైతే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ పైనే కేసు పెట్టారు ఇప్పుడు.